హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే బచ్చల ఆకుతో పచ్చడి ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి. ఇది తీసుకోవడం వల్ల శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుందండి. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా బచ్చలి కూర కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందండి. ఇది మా బాల్కనీలో ఉండే ఎర్ర బచ్చలండి. దీనిలో ఉండే ఆకులన్నీ కూడా నేను తీసుకుంటూ ఉన్నాను. బచ్చలి కూర రక్తపోటును కూడా నియంత్రిస్తుందండి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా కూడా కాపాడుతుంది. చర్మానికి కొత్త మెరుపునిస్తుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి. ఈ ఆకులే కాకుండా కాడలు కూడా తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనము వాష్ చేసుకొని, ఇది కొంచెము మందం ఉంటుందండి. ఆకు కొంచెము దళసరిగా ఉండేదాని వల్ల త్వరగా కుక్ కాదు. దీన్ని కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ఆకులుగా ఉండే వాటిని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. దీనిలో జిగురు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఇది కుక్ అయ్యేదానికి. దీనికోసం నేను జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, శనగబేడలు 2 స్పూన్లు, పొట్టు మినపప్పు తీసుకున్నానండి. అవి 2 స్పూన్లు తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఇవన్నీ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇవి వేరే ప్లేట్లో వేసుకోవాలండి. ఇదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మన కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇవి కూడా అదే ప్లేట్లో వేసేసుకోవాలి. మనము ఆకును కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి అదే ప్యాన్లో మరో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టమోటాను వేసుకోవాలి. ఆ టమోటా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల ఆకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మూత పెడితే త్వరగా కుక్ అవుతుంది. ఇది పాలకూరలాగా త్వరగా కుక్ అయ్యేది కాదండి, కొంచెం టైం పడుతుంది. మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఇది కుక్ చేసుకోవాలండి. ఈ బచ్చలి కూరలో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, కే, B6 విటమిన్స్ కూడా ఉంటాయండి. దీనిలో ఉండే వాటర్ అంతా ఎమిరిపోయేంత వరకు ఇది కుక్ చేసుకోవాలి. మూత పెడితే త్వరగా కుక్ అవుతుంది. మనం ముందుగా ఫ్రై చేసుకున్న అవన్నీ కూడా మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. నున్నగా కాకుండా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఈ లోపల మన ఆకు కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. దీనిలో కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, సాల్ట్ కూడా వేసేసుకొని ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దానిలో మిక్స్ అయ్యేట్టుగా ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. నున్నగా వేయకూడదండి, వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టుకోవాలి. దీనిలోనే 1 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అది కూడా కచ్చా పచ్చగా నలిగేట్టుగా మిక్సీ పట్టుకోవాలండి. ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి వేసుకొని దీనికి పోపు వేసుకోవాలండి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు కూడా వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడిని దీనిలో వేసేసి కలుపుకోవాలండి. టేస్టీ హెల్దీ అండ్ టేస్టీ పచ్చడి రెడీ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.